వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం అతి పవిత్రం. అట్లాంటి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వెంకన్న స్వామి ఆలయ ప్రతిష్టని అపపవిత్రం చేశారు. ఈ రోజున శాస్త్రీయ సత్యం గెలిచింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారుల అబద్దపు ప్రచారం ఓడిపోయింది. మీరు దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి లడ్డు ప్రసాదాన్ని రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకొని హిందూ భక్తుల మనోభావాల్ని దారుణంగా దెబ్బతీసినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వెంకన్న స్వామి భక్తులకి హిందువులకి మీరు క్షమాపణలు చెప్పాలి. 40 రోజుల పాటు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని కూడా ఈ సందర్భంగా హిందూ భక్తుల తరఫున మేము చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడవద్దు. మీది నకిలీ భక్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది నిజమైనటువంటి భక్తి అని మరొకసారి నిరూపితమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంకన్న స్వామి ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతిసారి కూడా ఆలయ సాంప్రదాయాల్ని పాటిస్తూ ఆయన వెంకన్న స్వామిని ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన వెంకన్న స్వామి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించి తిరుమల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన భక్తి నిజమైనది. తిరుమల వెంకన్న స్వామి లడ్డూని రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుతున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిది నకిలీ భక్తులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. తక్షణమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు హిందూ భక్తులకు క్షమాపణ చెప్పాలి. ప్రాయశ్చిత్త దీక్ష 40 రోజుల పాటు చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తా. అసలు కల్తీ నెయ్యని ఎప్పుడు వాడారు? దీని మీద ముందు ఛానల్స్ గాని అదేవిధంగా రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి నాయకులు గాని ముందు స్పష్టత ఇవ్వాలి. ఆ 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జులై నెలలో మరి ఉన్నటువంటి 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్స్ తీశారు. మరి ఆ 4 ట్యాంకర్లో ఉండే శాంపిల్స్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీశారంటే ఒకవేళ కల్తీ జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండగా కల్తీ జరిగినవే అయి ఉండాలి కదా. కనీస ఆ సమాచారం కూడా లేకుండా ఇష్టానుసారం మీరు మాట్లాడటం ఏంటని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాం. అదే రోజున కల్తీ జరగలేదని ఈవో శ్యామలరావు గారు అందులో జంతువుల కొవ్వు కూడా లేదని చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇష్టానుసారం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన ఆ రోజు నిజం బయటకు వచ్చి చెప్పారనే కదా శ్యామలరావు గారిని కూడా మీరు ఈ రోజున ట్రాన్స్ఫర్ చేసి వేరే విభాగానికి పంపించడం జరిగింది. ఈ రోజున సిట్ కూడా దర్యాప్తులో శాస్త్రీయబద్ధంగా తేల్చింది ఇందులో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లేదని. దీని మీద చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. మరి నెయ్య కొనుగోలు కమిటీలో కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ గారు, మంత్రి పార్థసారథి గారు మరి సభ్యులుగా ఉన్నారు కదా. వారు రికమెండ్ చేసిన తర్వాతనే కదా నెయ్యి కూడా కొనుగోలు చేసింది. వాళ్ళని ఎందుకు ప్రశ్నించరని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తాను. అదేవిధంగా ఈ రోజున భోలే బాబా డైరీని తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. గతంలో ఈ భోలే బాబా డైరీ పేరు కూడా హర్ష రైస్ డైరీ అని పేరుంది. మరి ఆ డైరీని కూడా తిరుమలకి తీసుకొచ్చి సుమారు కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చింది కూడా దగ్గర 82,000 కిలోల ఆవు నెయ్యి సరఫరాకు కూడా అనుమతి ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ కదా. దీని మీద మీరెందుకు వాస్తవాలు బయటకు మాట్లాడట్లేదు? వక్రీకరించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో కూడా మీరు సమాధానం చెప్పాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అనేక దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ల్యాబ్స్ కి హర్యానా, గుజరాత్ కి పంపిస్తే అక్కడెక్కడా కూడా జంతువుల కొవ్వు లేదని చెప్పారు. జంతువుల కొవ్వు మరి వెంకన్న స్వామి ఆలయ ప్రసాదానికి వాడలేదని చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు
ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం సమాధానం చెప్తారు? ఈ పరిధి కూడా దాటి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి వివేకం లేకుండా అయోధ్య రామాలయానికి కూడా ఈ లడ్డూలు వాడారని ఇష్టానుసారం మాట్లాడారు. ఇష్టానుసారం అవివేకంగా మాట్లాడారు. ఏ ప్రామాణికంతో, ఏ దర్యాప్తు సంస్థ మీకు చెప్పిందని, ఏ ఆధారాలతో మీరు అయోధ్య రామాలయానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఎందుకు వాడారని చెప్పారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇటు వెంకన్న స్వామితో అటు రాములు వారితో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. అందుకనే మీరు తక్షణమే మీరు చేసినటువంటి ఘోర పాపాలకి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టండి. ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టండి. మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులకి ఇప్పుడు వచ్చి అమ్మవారి గుళ్ళో మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేమైతే డిమాండ్ చేస్తాం. ఇది హిందూ ధర్మం మీద దాడి, హిందూ భక్తుల మీద దాడి, హిందూ భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడిగా ఈ రోజున హిందువులందరూ కూడా భావిస్తారన్నారని కూడా హెచ్చరిస్తా. మరొక్కసారి ఇట్లాంటి అంశాలని రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకుంటే ప్రజలు ఉపేక్షించరని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ, తిరుమలలో ఒక్కటే సవాల్ ఇస్తుతా ఉన్నాం కూటమి నాయకులకి. తిరుమలలో వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగనే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు మేమన్నీ కూడా ఆధారాలతో సహా మీతో మాట్లాడతాం. దమ్ముంటే మాతో బహిరంగ చర్చకి సిద్ధమా అని కూడా మీకు సవాల్ ఇస్తున్నాం.